హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. సో ఆ థియేటర్ వచ్చేసి సుదర్శన్ 35mm. అవుట్ సైడ్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది. పైన స్టీల్ బ్రిడ్జ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా. సో చాలా స్పేషియస్గా ఉంది. మనకి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పార్క్ చేసుకోవడానికి సపరేట్గా ఉంది ఇక్కడ. సో ఇదేనండి సుదర్శన్ 35mm. ఇది వచ్చేసి ఈ థియేటర్ మనకి 1975లో కట్టడం జరిగిందంట అండి. ఇండియాలోనే సుదర్శన్ 35 ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డ్ అనేది రావడం జరిగిందండి 2017లో. సో ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం వీళ్ళకే కాదు మనకి కూడా. ఎందుకంటున్నానంటే ఈ జనరేషన్లో మనకి ఈ కాలంలో ఏదైనా సింగిల్ స్క్రీన్స్ ఓల్డ్ అవుతున్నాయి అని అంటే దాన్ని కూల్ చేసి కొత్త మల్టీప్లెక్స్ కానీ లేదా ల్యాండ్ని లీజ్కి ఇచ్చుడు కానీ ఈ విధంగా చేస్తున్నారు. కానీ అదే థియేటర్ని రెనోవేట్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు 1975లో మనకి ఇది కట్టడం జరిగింది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త టెక్నాలజీ ఏది వస్తున్నా కానీ దాన్ని ఇన్స్టాల్ చేస్తూ దీన్ని కొత్తగా అప్గ్రేడ్ చేస్తూ మన ముందటికి తీసుకొస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. దీన్ని గుర్తించి మనకి అవార్డు అనేది రావడం జరిగింది మనకి 2017లో. సింగిల్ స్క్రీన్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డు ఇండియాలోనే, అది కూడా దట్టు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అండి ఇదైతే. ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఫుడ్ కోర్ట్ ఉంది, రైట్ సైడ్లో క్యాంటీన్. సో ఇది వీళ్ళు గెలుచుకున్న ఈ థియేటర్లో ఆడిన షీల్డ్స్ అండ్ అవార్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. యాంబియన్స్ అనేది టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి సుదర్శన్ 35mm 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్, ఇమ్మర్సివ్ సౌండ్, 100% ఫ్రెష్ ఎయిర్ అని చెప్పేసి డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదామండి. సో ఈ విధంగా స్టేర్స్ ఎక్కేసి మనకి లోపలికి వచ్చేసినట్లయితే మనకి బ్లూ కలర్ యాంబియన్స్ తోటి సీట్స్ కానీ సైడ్ వాల్స్ కానీ, సో ఈ విధంగా పెద్దదిగా థియేటర్, ఇంత పెద్ద థియేటర్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక సింగిల్ స్క్రీన్ ఈ విధంగా ఇంత పెద్దగా అండ్ బ్లూ కలర్ సీటింగ్ తోటి చాలా స్పేషియస్గా ఉంది. లోపల అయితే ఫెంటాస్టిక్ అని చెప్పచ్చు. మనకి సీట్స్ అనేది ఏ సైడ్లో టికెట్ బుక్ చేసుకొని కూర్చున్నా కానీ విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా ఫెంటాస్టిక్ ఉంది. అండ్ మనకి స్క్రీన్ విషయానికి వచ్చేసినట్లయితే స్క్రీన్ మనకి ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకి 4K ప్రొజెక్షన్ అండి, బిగ్ స్క్రీన్ ఇది. ఇంకా సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాల్బీ అట్మాస్ సరౌండింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి మొత్తం స్పీకర్స్ తోటి నిండిపోయింది. మొత్తం మనకి పైన కూడా చూడండి, మధ్యలో సైడ్లో మొత్తం స్పీకర్స్ తోటి ఈ విధంగా ఉంది. కొన్ని పిక్స్ కూడా తీయడం జరిగింది. నేను సైడ్ నుంచి కూడా అబ్జర్వ్ చేశాను, కూర్చొని ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని టెస్ట్ చేద్దామని చెప్పేసి. సింప్లీ టాప్ నాచ్ అనిపించింది నాకైతే. ద బెస్ట్ సరౌండింగ్ సిస్టమ్ సౌండ్ అనిపించింది ఇది. మనం ఒక్కసారి ఈ థియేటర్లో ఇదే సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తోటి కూర్చొని సుదర్శన్ 35mmలో సినిమా చూసినట్లయితే మనకి నెక్స్ట్ టైం కూడా ఇదే థియేటర్లోని ఇదే సౌండింగ్ తోటి చూడాలని ఆ ఫీలింగ్ కలిగించేలాగా చేస్తుంది. మహేష్ బాబు గారికి ఎంతో ఇష్టమైన థియేటర్ సుదర్శన్ 35mm. మహేష్ బాబు గారికి ఎన్నో మల్టీప్లెక్స్లు ఉన్నా ఈ సుదర్శన్ 35mm సొంత థియేటర్ లాగా భావిస్తాను అని చెప్పేసి ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది. అంత ఇష్టం మహేష్ బాబు గారికి ఈ సుదర్శన్ 35mm అనేది. ఏదైనా పెద్ద హీరో మూవీ వస్తుంది అంటే ఆ మూవీ యూనిట్ మొత్తం డైరెక్టర్ నుంచి మనకి అందులో ఉన్న ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు కూడా వచ్చి ఇక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35mmలో జనాల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్ అవుతారు. మనకి ఎన్ని ఓటీటీలు అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినా కానీ మనకి మూవీ అనేది సింగిల్ స్క్రీన్ సుదర్శన్ 35mmలో చూసిన ఆ మ్యాజిక్కే డిఫరెంట్ అసలు. ఇంకా మనము లోవర్ బాల్కనీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. లోపలికి వచ్చేసినట్లయితే లోవర్ బాల్కనీ సో ఈ విధంగా ఉంటుంది మనకి స్క్రీనింగ్. సో ఇక్కడ నుంచి లోవర్ బాల్కనీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ పైన కనిపించేది మనకు అప్పర్ బాల్కనీ. సో
ఇక్కడ నుంచి మనకి లోవర్ బాల్కనీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీకి సేమ్ రేట్స్ అండి. 175 రూపీస్ ఉంటుంది పర్ హెడ్‌కి. అప్పుడప్పుడు కొన్ని మూవీస్‌కి 150 రూపీస్ కూడా ఉంటుంది పర్ పర్సన్. ఈ థియేటర్‌లో నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి మహేష్ బాబు గారి 'దూకుడు' మూవీ చూశానండి. అది నాకు మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా ఇష్టము. అండ్ మీరు గానీ ఇదే థియేటర్‌లో సుదర్శన్ 35 ఎంఎంలో మీకు నచ్చిన మూవీ అండ్ ఫస్ట్ మూవీ ఈ థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఉంటుంది గదా! మీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి మూవీ లవర్స్, థియేటర్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు.